బంగారం వెండి ధరలు ఇటీవల వరుసగా పెరిగిన సంగతి తెలిసిందే. అయితే ఎట్టకేలకు తాజాగా ఊరట కల్పించింది. రికార్డు గరిష్టాల్లో ఉండి సామాన్యులు కొనలేకపోతున్న వేళ పసిడి రేటు ఇవాళ పెరగలేదు. మరోవైపు వెండి ధర పడిపోయింది. ఎక్కడ బంగారం వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. భారతీయులకు గోల్డ్ అంటే ఎంత ఇష్టమో వేరే చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా పండుగలు, శుభకార్యాలు, ఇతర వేడుకల సమయాలలో గోల్డ్, సిల్వర్ జ్యువెలరీ ధరించేందుకు ఇష్టపడుతూ ఉంటారు. అందుకని కొనుగోళ్లు కూడా ఎక్కువగా ఆ సమయాల్లోనే జరుగుతూ ఉంటాయి. ఈ బంగారు, వెండి ఆభరణాలు వారికి మరింత అందాన్ని ఇస్తాయని చెప్పొచ్చు. ఇక ఇదే టైంలో వీటికి మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో రేట్లు కూడా అదే స్థాయిలో ఉంటాయి. ప్రస్తుతం ధరల్ని చూస్తే చుక్కలు కనిపిస్తున్నాయి. ఆల్ టైమ్ గరిష్టాల వద్ద ఉన్నాయి. ఇటీవల జీవనకాల గరిష్టాలను తాకగా మళ్లీ ఆ దిశగా పరుగులు పెడుతున్నాయి. కిందటి రోజు పెరిగిన బంగారం ధర మళ్లీ ఇవాళ ఊరట ఇచ్చింది. దేశీయంగా బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. కిందటి రోజుతో పోలిస్తే ఈ రోజు ఊరట లభించిందని చెప్పొచ్చు. డిసెంబర్ 18న హైదరాబాద్ మార్కెట్లో గోల్డ్ రేటు పరంగా పెరగ్గా ఇవాళ మాత్రం స్థిరంగా ఉంది. 22 క్యారెట్ల పసిడి ధర తులానికి ప్రస్తుతం 57,400 వద్ద ఉంది. ఇక స్వచ్ఛమైన బంగారం రేటు 24 క్యారెట్లకు 10 గ్రాములు 62,620 రూపాయలు పలుకుతోంది. ఇక ఢిల్లీ మార్కెట్లో ప్రస్తుతం 22 క్యారెట్స్ బంగారం ధర 10 గ్రాములకు 57,550 రూపాయల మార్క్ వద్ద ఉంది. ఇదే సమయంలో 24 క్యారెట్ల పుత్తడి ధర 62,770 వద్ద ఉంది. ఇక బంగారం రేట్లు స్థిరంగా ఉన్నప్పటికీ వెండి ధరలు మాత్రం పడిపోయాయి. హైదరాబాద్లో కిలో వెండి ధర ఇవాళ 500 రూపాయలు తగ్గి 79,500 వద్ద మార్కును చేరింది. ఇక అంతకు ముందు రోజు పెరిగిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో 500 పడిపోయి కేజీ సిల్వర్ ధర 77,500 వద్ద ఉంది. బంగారం, వెండి రేట్లు ప్రాంతాలని బట్టి మారుతూ ఉంటాయి. ఇక స్థానిక పన్ను రేట్లను బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. అందుకే హైదరాబాద్ కంటే ఢిల్లీలో బంగారం ధర కాస్త ఎక్కువగా ఉంటుంది. ఇదే సమయాలలో దేశ రాజధానిలో వెండి ధరలు మాత్రం కాస్త తక్కువగానే ఉంటాయి. కొనేవారు ఇది గమనించాలి. ఇక జ్యువెలర్ను బట్టి కూడా మేకింగ్ ధరలు, ఇతర ఛార్జీల్లో వ్యత్యాసం ఉంటుంది.